అవునబ్బా, మీ గల్లీలో ఎన్నేళ్ల కాంచెలు పెడుతున్నారు గణపతిని? ఓ 5 ఏండ్లు, 10 ఏండ్లు, సరే ఓ 20 ఏండ్లు, సరేనబ్బా 30 ఏండ్లు వేసుకుందాం. కానీ బడా గణేష్ను నిలబెట్టబట్టి 71 ఏండ్లు. మరి హైదరాబాద్ లేంది తెలంగాణ మొత్తంలో ఇంతకంటే సీనియర్ గణపతి లేకుండొచ్చుల్లా. ఉంటే ఎవరో ఒకరు చెప్పేటోళ్ళు కదా. 33 జిల్లాల్లో ఏడెంత పెద్దది పెట్టినా వినాయక చవితి అనగానే అందరికి యాదకొచ్చేది గీ గణేశుడే మళ్ళా. గణపతి మనసా స్మరామి మనసా 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల ఎడల్పు, 40 టన్నుల బరువు, 1,20,00,000 ఖర్చు. కుడి బాజుకు శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ బాజుకు కన్యకా పరమేశ్వరి, ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జాలమ్మ. ఖైరతాబాద్ బడా గణేశుడు అంటే అట్లుంటాడు. మళ్ళా దునియా అంతా నిమ్మలంగా ఉండాలని విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలుచుకుంటున్నారు. 71 ఏండ్ల ఈ విగ్రహం పెట్టబట్టి అప్పట్లో ఒక్క అడుగుతోటి చాలు చేస్తే తాపకింత పెంచుకుంటా నిరుడు 70 అడుగులు విగ్రహం పెట్టి మళ్ళా తగ్గించుకుంటూ వస్తున్నారు అన్నట్టు. పొద్దుగాలనే అభిషేకాలు జరిగినాయి. పద్మశాలి సంఘం తరపున 75 అడుగుల జంజము, 75 అడుగుల కండువా తెచ్చిరు నేతన్నాళ్ళు. లోకల్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు 15 కిలోల ఎండి కడని చేపించుకొచ్చిండు దేవునికి. గవర్నర్ జిష్ణుదేవ్ సారు ఆనల్నే వచ్చి సర్కార్ తరపున తొలి పూజలు చేసి మంగళారతి ఇస్తే కళ్ళకు అద్దుకున్నారు భక్తులు. ఏడకింత తక్లీఫ్ రాకుండా సకల సౌలతులు చేసినామన్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఇటు ఖైరతాబాదు, అటు ఐమాక్స్, ఇటు లక్డీ కప్పులు ఏ తొవ్వకించి వచ్చినా దర్శనం చేసుకునేటట్టు క్యూ లైన్లు పెట్టిండ్రు. అయితే పొద్దుగాల లైన్లో నిలబడ్డ రాజస్థాన్ మహిళ అన్నే డెలివరీ అయ్యింది. 600 మంది పోలీసులు, 60 సీక్రెట్ కెమెరాలు, 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ అంబులెన్సులు. దినం పొద్దుగాల 6 గంటలకెళ్లి రాత్రి 11 గంటల దాకా బడా గణేష్ దర్శన భాగ్యము. మహాగణపతి ఆశీర్వాదం అందరిపై ఉండాలని, తెలంగాణ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు పండి వారి పంటలతో రైతాంగం బాగుండాలి. పొద్దాక ముసురు పడతానే ఉన్నది, వచ్చే భక్తులు వస్తూనే ఉన్నారు ఆనకోట్లు వేసుకొని ఛత్రీలు పట్టుకొని. ఫస్ట్ నాడే దర్శనం చేసుకున్నామని మురిపంతోటి సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు గుంజుడే గుంజుడు. ఒగ్గుడోలు, గుస్సాడి, కోలాటాలు ఇట్లా తీరొక్క కళాకారుల ఆటపాటలు నడుస్తున్నాయి. ఇక రాత్రిపూట అయితే రంగురంగుల లైట్ల నడుమ మస్తు అనిపిస్తున్నది. మాత్రం ఏం లేదు, ఇంకో 10 రోజులు ఉంటాడు. ఎప్పుడు వీలైతే అప్పుడే పోయి దర్శనం చేసుకోండి మరి.